బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ తుని చిన్నారి మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది. జ్ఞానేశ్వరి అలియాస్ జానవి మిస్ అయినటువంటి ప్రాంతాల్లో కంచెకి చిన్న చిన్న బొమ్మల్ని ఏర్పాటు చేశారట. 2 చోట్ల బొమ్మలు ప్రత్యక్షం కావడంతో జనాలంతా భయాందోళనకు గురవుతున్నారు. నిన్న అమావాస్య కావడం, కంచెకు బొమ్మలు కనిపించడంతో జనాలంతా కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అయితే సర్చ్ ఆపరేషన్లో భాగంగా తామే బొమ్మలు పెట్టామంటున్నారు పోలీసులు. జీడి తోటలో జంతువుల కదలికలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి బొమ్మలు కట్టామని చెప్తున్నారు ఎస్ఐ కృష్ణమాచారి. అయితే ప్రస్తుతానికి బొమ్మల ఏర్పాటు విషయం చర్చనీయాంశంగా మారింది. కేవలం ఒక ఖాళీ బొమ్మలను తీసుకొచ్చి అక్కడ పెట్టడం మూలంగా పోలీసులు ఏం కనుక్కోవాలనుకుంటున్నారు? జంతువులు ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలనుకుంటున్నారట. జంతువులు నిజంగానే ఉంటే ఇన్ని రోజుల పాటుగా తనిఖీలు జరిపిన నేపథ్యంలో పోలీసులకి ఆ జంతువులు కంటపడలేదా? ఆ ఫెన్సింగ్ లోపల జంతువులు ఎలా రావడానికి వీలవుతుంది? ఒకవేళ ఫెన్సింగ్ లోపలే జంతువులు కనుక ఉంటే ఇన్ని రోజుల పాటుగా సెర్చ్ ఆపరేషన్ చేసిన పోలీసులకి కనబడని జంతువులు ఇప్పుడు ఈ బొమ్మల దాకా ఎలా వస్తాయి? ఈ బొమ్మల్ని మొదటిగా చూసిన సామాన్య జనం అంతా కూడా షాక్ గురయ్యారు. నేను అమావాస్య మళ్ళీ బొమ్మలు కనిపించే ఏం జరుగుతున్న రకంగా అందరూ కూడా ఒకసారిగా షాక్ గురయ్యారు. కానీ సడన్గా పోలీసులు ఎంట్రీ ఇచ్చి మేమే ఈ బొమ్మలు ఏర్పాటు చేశామని చెప్పడంతో కాస్త నెమ్మదించినప్పటికీ బొమ్మల ఏర్పాటు వల్ల ఏం ఉపయోగం? డ్రోన్ కెమెరాలతో, థర్మల్ కెమెరాలతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, ఫారెస్ట్ ఆఫీసర్లు ఇంతమంది తనిఖీలు చేపట్టినా దొరకనటువంటి అమ్మాయి ఆచూకీ లేదా జంతువుల కదలికలు ఇప్పుడు కేవలం ఈ బొమ్మలతో దొరుకుతాయా? ఈ బొమ్మల్ని ఫెన్సింగ్లో కట్టేశారు. ఇక్కడ మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన సర్కిల్లో కనబడుతున్నటువంటి ఆ బొమ్మ చూడండి. ఇలా 2 చోట్ల ఈ బొమ్మలను ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల ద్వారా ఉపయోగం ఏంటి? అసలు పోలీసులు ఏం చెప్పాలనుకుంటున్నారు? మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ఏంటి ఈ ఫెన్సింగ్కి బొమ్మలు ఏర్పాటు చేయడం ఏంటి? బొమ్మల ద్వారా పోలీసులు ఏం క్లారిఫై చేయాలనుకుంటున్నారు? సో ఈ బొమ్మల ద్వారా నిజంగానే అక్కడ జంతువులు ఉన్నాయా లేదని కనుక్కోవడం సాధ్యమవుతుందా? సో ఇన్ని రోజుల పాటుగా డ్రోన్ కెమెరాలు, థర్మల్ కెమెరాలు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్ అండ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ 11 రోజుల పాటుగా తనిఖీలు చేస్తున్నా కనిపించినటువంటి ఒక్క క్రూరముఖం కానీ జంతువు కానీ ఇప్పుడు ఈ బొమ్మల ద్వారా కనిపిస్తుందా? సాధ్యమవుతోందా? ఈ బొమ్మల ద్వారా ఏం డిఫైన్ చేయాలనుకుంటున్నారు? మనోజ్, అంతా కూడా ఈ పాప చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ విషయంలో అంతా కూడా మిస్టరీగానే ఉన్న పక్కన ఉంది. అలాగే మరో పక్కన తెలుగు రాష్ట్రాల్లో జ్ఞానేశ్వరి ఏమైందని కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అలాగే నిన్న అసలే అమావాస్య, మరో పక్కన చిన్నారి ఏమైంది, ఓ పక్కన చిన్నారిని ఎవరైనా అపహరించారో, మరో పక్కన అడవి జంతువులు ఎత్తుకుపోయానో అనేక అనుమానాలు అయితే అందరిలో తలెత్తుతున్నాయి. కానీ ఒక్కసారిగా ఉన్నట్టుండి అక్కడ ఏదైతే పాప చివరిసారిగా పామాయిల తోటలో కనిపించిన ప్రాంతంలో అలాగే కంచెకు 2 బొమ్మలు కనిపించడం అలాగే ఇప్పుడంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ బొమ్మలు ఎవరు కట్టారనేది మొత్తం అందరూ కూడా మొదటగా భావించారు. ఒక్కసారిగా ఆ 2 బొమ్మలు కూడా స్థానికంగా కూడా కలకలం రేపింది. ఎందుకు బొమ్మలు ఈ విధంగా కట్టారు? పక్కన పాపకి నిజంగా క్షుద్ర పూజలు, రాత్రి నిన్న అమావాస్య పోయింది, రాత్రి ఎవరైనా క్షుద్ర పూజలు చేశారా, ఎందుకు ఇక్కడ ఎలా కట్టి ఉన్నాయనేది కూడా ప్రధానంగా అందరిలో తలెత్తినటువంటి ప్రశ్న. కానీ ఈ నేపథ్యంలోనే అక్కడ బొమ్మకి కూడా చిన్నపాటి రక్తపు మరక, అంటే చిన్నపు మాంసం ముక్క కూడా పెట్టారనేది కూడా కొంతమంది చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో 2 బొమ్మలు కూడా ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, కనీసం ఆ స్థానిక పోలీసులు ఎవరైనా చూసారా లేదా అనే ఉద్దేశంతోనే స్థానిక అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా స్థానికులు అయితే పోలీసులను అయితే సంప్రదించారు. కానీ ఒక్కసారిగా పోలీసులు అయితే ఊహించిన షాక్ అయితే చెప్పారు. అంటే ఆ బొమ్మలు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేమే అక్కడ కట్టాము, ఎవరు కూడా అక్కడ డిస్టర్బ్ చేయవద్దని కూడా చెప్పుకొచ్చారు. బొమ్మలు ఏ కోణంలో కట్టే ఇన్వెస్టిగేషన్లో భాగంగా కట్టామన్నారంటే ప్రధానంగా మొదటి నుంచి కూడా అనుమానిస్తున్న పరిస్థితి. ఇటీవల కూడా పాపను ఎవరో కిడ్నాప్ చేశారు, అపహరించారు. ఆ కోణంలో పోల్ డేటా, ఆ ఫోన్స్ డేటా, ఏదో కాల్ డేటా ఆధారంగా మొత్తం అంతా కూడా సేకరిస్తున్నాను పక్కన చెప్పుకొచ్చారు. కానీ ఒక్కసారిగా నేను ఎస్పీ రావడం, ఈ పాపని ఎవరైనా అడవి జంతువులు ఏమైనా అటాక్ చేసి ఉంటాయి అనే కోణంలో కూడా మేము ఆలోచిస్తున్నామని కూడా ఎస్పీ నేను చెప్పడం నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా అటవీ శాఖ అధికారులు అక్కడ ట్రాప్ కెమెరాలు, అంటే అత్యధిక అధునాతన టెక్నాలజీ కలిగినటువంటి నైట్ విజన్లో కూడా క్లియర్గా కనిపించేటువంటి కెమెరాలు పెట్టారు. ఇక్కడ మొత్తం థర్మల్ డ్రోన్తో కూడా జల్లెడ పెట్టారు. ఎక్కడ కూడా అడవి జంతువు జాడ ఎక్కడ
కూడా కనపడలేదు. కానీ ఇప్పుడు పోలీసులు చెప్తున్న వెర్షన్ ఏదైనా పాపను ఎత్తుకెళ్ళినటువంటి ఏదైనా జంతువులు వచ్చి మరొకసారి బొమ్మ దగ్గరికి వస్తాయనే ఉద్దేశంతోనే ఈ విధంగా కట్టే అనేది కూడా చెప్పుకొస్తున్నటువంటి వెర్షన్. ఆ విధంగా పోలీసులు చెప్పుకొస్తున్నారట. మరి ప్రధానంగా చూసుకుంటే బొమ్మలు ఒకవేళ కట్టి ఉంటే మాత్రం కనీసం ఆ యొక్క ప్రాంతంలో సమీప ప్రాంతంలో ఏదో ఒక సీసీ కెమెరా అయితే ఏర్పాటు చేయాలి. ఆ పాప బొమ్మ దగ్గరికి ఏదైనా రావడం, ఏదైనా జంతువు వచ్చిందని కూడా గమనించేందుకు కనీసం ఎదురుగుంటా బొమ్మల ఎదురుగా ఏ చెట్టుకో పుట్టకో కనీసం అక్కడ ఒక కెమెరా ఏర్పాటు చేసి దాన్ని అబ్జర్వేషన్ చేయాలి. అటువంటిది కూడా ఎక్కడ కూడా కనపడలేకపోతుంటే రెండు బొమ్మలు మరి ఫినిషింగ్ మధ్య ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు అనేది కూడా నేపథ్యంలోనే బయట వ్యక్తులు ఎవరో క్షుద్ర పూజలు చేసిన వారి పని అనుకుని అందరూ కూడా భావించారు. కానీ ఒక్కసారిగా బొమ్మలు ప్రత్యక్షమై మనం ప్రస్తుతం అదే ప్రాంతంలో సమీపంలోనే ఉన్నాం. పాప ఇల్లు మనం ఉన్నటువంటి ప్రాంతం పాప జ్ఞానేశ్వరి మనకు ప్రస్తుతం ప్రదేశం ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కొండ కనపడుతుంది, చాపాల తోట కనపడుతుంది, మధ్యలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గీడిమామిడి తోట కనపడుతుంది. ఆ మధ్య ఎదురైతే అద్దె ఏదైతే ఉందో ఆ అద్దె వద్ద అక్కడ ఫెన్సింగ్ ఉంది. అక్కడ సిమెంట్ ఏదైతే ఇక్కడ సిమెంట్ ఉత్సవాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఇల్లు నుంచి అక్కడ శివరాకారంలో కూడా ఆ అడ్డు కానీ నిలువుగానే కూడా కట్టేస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి బొమ్మలు అక్కడైతే కంచి కట్టే బొమ్మలు అయితే ఏర్పాటు చేశారు. ఆ బొమ్మలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అలాగే బొమ్మలు ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు అనేది కోణంలో కూడా పక్కన అందరూ కూడా చర్చించుకుంటున్నారు. మనం చూసిన అక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఒక పక్కన పామాయిల తోటలో పామాయిల ఆకులు చెట్లు కనబడుతున్నాయి. ఇక్కడ పైన చూస్తే అక్కడ జీడి మామిడి తోటలు కనబడుతున్నాయి. అక్కడ ఏదైతే అక్కడ మధ్యలోని ఈ యొక్క కనిపిస్తున్నటువంటి పామాయిల తోటకి అలాగే మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టుకి ఆ యొక్క ప్రాంతంలోనే ప్రస్తుతం ఆ యొక్క బొమ్మలు ప్రత్యక్షమయ్యి రెండు ఆ సరిహద్దు ఏదైతే ఉందో పామాయిల తోటకి జీడి మామిడి తోటకి కొండకి మధ్య సరిహద్దు పైనే ఈ యొక్క బొమ్మలు అయితే కట్టారు. మరో పక్కన కొండ ప్రాంతాన్ని చూస్తున్నాం. అంటే ఏదైనా కొండ పైనుంచి అడవి జంతువు వచ్చి ఈ పాపని అక్కడ ఒంటరిగా ఉండడం చూసి ఎత్తుకెళ్ళిందా అనేది కూడా అనుమానిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే మరో పక్కన ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో అక్కడి నుంచి కాలి మార్గం ఉంది. ఆ కాలి నడక మార్గం, ఆ మార్గం ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎత్తుకుపోయారా అనేది చూస్తున్నారు. ఎక్కడైతే పాప చివరిసారిగా చూసినటువంటి ప్రాంతం దగ్గర ఈ బొమ్మలు కట్టడమే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ బొమ్మలు మరి పోలీసులు పాప ఇప్పటికే 11 రోజులు అవుతుంది. 11 రోజుల్లో 5వ రోజు 6వ రోజు కట్టుకుంటే సరిపోను. కానీ రాత్రి అసలు ఆ నిండు అమావాస్య నాడు ఎందుకు పోలీసులు ఈ విధంగా అక్కడ కట్టారు అనేది చర్చనీయాంశంగా మారింది. అంటే రాత్రి ఎవరైనా కట్టారా, లేదంటే ఈ విధంగా మరి ఎందుకు కట్టారు అనేది ప్రశ్నార్థంగా అందరూ కూడా మీడియా మొత్తం అంతా కూడా ఆ పక్కన ఓ పక్కన ఈ విధంగా అన్వేషిస్తున్నా, ఎన్ని డ్రోన్లను ప్రయోగిస్తున్నా, ఎంతలా టెక్నాలజీతో సెల్ ఫోన్ ట్రేసింగ్లు చేస్తున్నా కనిపించని అమ్మాయి ఆచూకీ ఈ బొమ్మల ద్వారా నిజంగానే కనుక్కుంటున్నారు అనే రకం కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సో వాళ్ళ ఉద్దేశం కేవలం అక్కడికి ఏమైనా జంతువులు ఉన్నాయా లేవా అనే రకంగా తెలుసుకోవడం మాత్రమే. నిజంగానే జంతువులు ఉండి ఉంటే దాదాపుగా ఈ ప్రాంతం ఏదైతే ఫెన్సింగ్ చుట్టూ ఉన్నటువంటి ఆ ఫెన్సింగ్ మధ్యలో మొత్తం కూడా పోలీసులు వెతికారు. మీరు కూడా రంగంలోకి రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు. ఫెన్సింగ్ చుట్టూ అంటే ఫెన్సింగ్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఫెన్సింగ్ లోపల ఎలా ఉందని మొత్తం చూపించారు. అంతలా వెతికినా కూడా దొరకనటువంటి క్రూర ముఖం లేదంటే అమ్మాయిని హతమార్చగలిగే